ఈరోజు పోలుపాడ్యమి సందర్భంగా అనకాపల్లిలో శారదానది పర్యావాహిక ప్రాంతం ఒడ్డున ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరూ పవిత్ర శారదానదిలో స్నానాలను నిర్వర్తించి దీపాలను వదిలి గంగమ్మను పూజించి బ్రాహ్మణులకు దానాలిచ్చి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని విశ్వావసునామ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాన్ని ఈ పోలిపాడ్యమితో పూర్తి చేసుకున్నారు. శ్రీ 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 ఉమాసమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం శారదా నది తీరం అనకాపల్లి. కార్తీక మాసోత్సవములు ప్రతి సంవత్సరంలోకి కూడా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవితంగా చేసుకోవడం జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే మొన్న మాసశివరాత్రి రోజున గంగాహారతి లక్ష జ్యోతిర్లింగార్చన కార్యక్రమం చేసుకుంటూ ఈ యొక్క ఉత్సవాలు ముగింపు సందర్భముగా కార్తీక అమావాస్య మరునాడు అనగా ఈ రోజున పోలిపాడ్యమి విశేషణ పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ నివసించినటువంటి గంగామాతకు దీపములు వదిలిపెడుతూ తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా శారదా అంబికా మాతకు దీపములు వదిలిపెట్టుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణులకి కార్తీక దామోదర అనుగ్రహం కలగనటువంటి ఉద్దేశంతో అనేక దాన ధర్మాలు చేసుకుంటుంటారు. ఈ విశేషాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 10,000 మందికి అన్న సమాధి కార్యక్రమం చేపడుతుంది. ఈ సంవత్సరం ఇంచుమించుగా 15,000 మంది వస్తారని ఒక అంచనా. అందరూ భక్తులు కూడా స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించాలనేటువంటి ఉద్దేశంతో కమిటీ వారు భక్తుల సౌకర్యార్థం ప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అయితే స్థల పురాణం వచ్చినప్పటికైతే సుమారుగా 50 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఆలయం ప్రతిష్ఠించబడి ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలలో మమేకమవుతూ ఆలయం ప్రతి ఒక్కరిని కూడా ఫలానా శివాలయం వెళ్ళాలి అనేటువంటి విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఎవరు ఏ కోరిక అనుకుని ఈ యొక్క ఆలయంకి వస్తున్నారో వారందరూ కూడా ఆ కోరికలు ఈప్సం నెరవేరి మళ్ళా తద్వారా అందరికీ కూడా తెలియజేయడం స్వామివారికి ఆశీస్సు కలగనటువంటిది జరుగుతుంది. ఎందుకయ్యా ఇంత మహత్యమైనప్పటికీ పవిత్రమైనటువంటి శారదా నది ఒడ్డున ఈ శివాలయం ఉండటం చేతన ఆ మహిమ భక్తులందరూ కూడా తెలుసుకుంటూ స్వామివారి యొక్క ఆలయంకి వస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా భక్తులు ప్రజలు కూడా స్వామివారికి ఆలయంకి విచ్చేసి శ్రీ 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 ఉమాసమేత రామలింగేశ్వర అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యత వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. పంతొమ్మిది 1962లో ప్రతిష్టాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదిన పురాభివృద్ధి అవుతున్నది. ఈ దేవాలయం ఎలాగా కాశీలో ఉన్నట్టే ఇది ఉన్నది. దక్షిణమైన శ్మశాన వాటిక, పడమరన శారదా నది ఉండడం వల్ల దీనికి మంచి ప్రసిద్ధి. భక్తులందరూ కాశీకి వెళ్ళినట్టే ఇక్కడికి వస్తుంటారు. ఈ దేవాలయంకి, శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి దేవాలయంకి. ఇదేంటంటే ఈ శివాలయం చాలా ప్రసిద్ధి అయింది.
ఇక్కడ వర్కర్స్ కూడా ఎలాంటి ఉద్యోగం చేసిన వాళ్ళు కూడా ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. రాజకీయ నాయకులే కాదు, వాళ్ళే కాదు, ఏ పార్టీ వచ్చినా ముందు ఈ శివాలయానికి ప్రాముఖ్యత ఇచ్చే తర్వాత ఏదైనా సరే చేస్తారు. కానీ ఇక్కడ పోల్ స్వర్గం అనేసరికి ఒక పెద్ద పండగలా జరుగుతుంది. ఎన్ని కోవులు ఉన్నా సరే మా కోవులు తప్పనిసరిగా ఇది వస్తూ ఉంటారు. ఇది మా పూర్వీకులు నిర్మించిన గుడి ఇది. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కులంతో పని లేకుండా, మతంతో పని లేకుండా ఇక్కడ అందరూ కూడా సహకరిస్తున్నారు. గుడి కూడా మంచి డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా మేము ఇంకా ముందుకి కూడా బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. అలా మీ అందరి సహకారాలు కూడా ఉంటే మేము బాగా డెవలప్ చేద్దామని కోరుకుంటూ సెలవు.